ఫ్రెండ్స్ నమస్తే, నేను నరేందర్ జర్నలిస్ట్. టుడే న్యూస్ ఛానల్కి స్వాగతం. మనం మొన్న సోమవారం రోజు ఒక కథనం చేసుకోవడం జరిగింది. మరి ఈ కథనం చూసే ముందు ఈ సన్నివేశం చూద్దాం. ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, బాగా డబ్బు సంపాదించాలని అత్యాశ ఉన్నోని వెతికి పట్టుకోవడమే. ఇప్పుడు నేను అలాంటి కలవబోతున్నాను. ఇదన్నమాట, ఈ దునియాలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అన్నమాట. ఇది ఒక సినిమా చిత్రంలోని ఒక చిన్న సన్నివేశం అనుకోవచ్చు, కానీ అచ్చు అలాంటి మంత్రమే ఇక్కడ ఉపయోగిస్తున్నాను అనుకుందామా. మనం చూడొచ్చు, ఇక్కడ శివుణ్ణి మొక్కుతూ అలాగే గుట్ట మీద దర్గాలో దూలుతూ డబ్బు సంపాదన ధ్యేయంగా, హిందువులే లక్ష్యంగా ఆర్థిక డబ్బు సంపాదనకు అలవాటు పడ్డాడు ఓ బాబా. మనం ఏదైతే మొన్న ఒక స్టోరీ చేయడం జరిగింది కదా, ఆ స్టోరీలో పేరు మనం మెన్షన్ చేయకుండా కానీ కూడా ఆయన తరపు, ఆ బాబా తరపు వాళ్ళు ఆయన పేరు ఊరితో సహా బయట పెట్టడం జరిగింది. చూడొచ్చు, రైట్ సైడ్లో కర్వాల్ సాబ్ దర్గా, లెఫ్ట్ సైడ్లో శివలింగం. అంటే లెఫ్ట్ రైటు, లెఫ్ట్ రైటు, రైటు లెఫ్ట్ ఏదైతేనేమి అంతా ఒకే బాడీ కదా. డబ్బు ముస్లింలు ఇచ్చేదైనా హిందువులు ఇచ్చేదైనా డబ్బు ఒకటే కదా. ఈ సూత్రం తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి కుడి ఎడమ నుంచి డబ్బులు సంపాదిస్తూ దర్జాగా దూలుతూ తూలుతూ బతికేస్తున్నాడు. అమాయక జనం నుంచి లక్షల్లో దండుకొని దర్జాగా తిరుగుతున్నాడు. సో మరి అతనిపై ఎందుకు పోలీస్ యాక్షన్ తీసుకోవడం లేదు అని అంటే ఒక చిన్న కారణం కాబోదు. ఫిర్యాదు లేనప్పుడు పోలీస్ కేసు ఎలా అవుతుంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. రైట్, ఈ క్షణం ఈ రోజుకైతే తప్పించుకుంటారేమో, కానీ అమాయక జనం సొమ్ముతున్నారు. మనం చూసాం, మహారాష్ట్ర నాసిక్లో ఒక పేరు మోసినటువంటి, మనం చూద్దాం, మహారాష్ట్ర నాసిక్లో ఒక పేరు మోసిన బాబా ఏ రకంగా అడ్డంగా దొరికిపోయాడు మనకు తెలుసు. ఇక్కడ 62 ఏళ్ల బాబానే ఇలాంటి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోయి సామాజిక మాధ్యాల్లో పరుగు పోగొట్టుకున్నాడు. మరి ఇక మిగతా వారి సంగతి రేపో మాపో బయటకు రాకుండా ఉంటుందా? ఇక మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడనేమో ఇది తుర్కదేవుడు అంటామా, లేకపోతే ముస్లిం కర్వాల్ అనుకుందామా? సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కర్వాల్ సాబ్ దర్గా అని చెప్పి అంటూ ఉంటారు. ఈ పక్కనేమో శివుడి లింగం. ఈ రెండు ఒకే చోట దర్శనమిస్తుంటాయి ఈయన దగ్గర. అయితే మరి ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఊరికి వెళ్దాం మనం. ఈయన గారి లీలలు ఒక జగిత్యాల జిల్లాలోనే లేవండి, అంతర్రాష్ట్రాలకు కూడా పాకినాయి. మరి దీనికి అంతటికి సూత్రం ఏంటి అని అంటే, తేడా అయిపోద్దంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లా మారిపోద్ది. మీ ఆయిల్ మిల్ ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోద్ది సెట్ గారు, డబ్బు. అలాగే మనుషులన్నాక మోసపోక ఉండరు, చాలా కామన్ కదా. కోడి మీద జాలి పడితే కోడి కూర తినగలమా? సో అలాగే మనుషుల మీద జాలి పడితే డబ్బు సంపాదించగలమా? అందుకే నా వేషం ఇది, నాకు ఎక్కడా పరిధి లేదు, నేను ఎక్కడైనా ఉంటా అంటూ ఇక్కడ ఈ విలేజ్కి వెళ్ళారు. సో ఈ విలేజ్లో ఒక అమాయక జనం, ఒక అమాయక
మహిళను మోసగించి సేమ్ సినిమాల్లో చూపించినట్టుగా ఈ భూమిలో లంక బిందాలున్నాయి, లక్షాధికారవేత్తవు, కోట్ల రూపాయలకు ఎదుగుతావని చెప్పేసి నమ్మిస్తూ అచ్చు ఇలానే తేడా అయిపోద్దంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లా మారిపోద్ది. మీ ఆయిల్ మిల్ ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోద్ది. శెట్టి గారు డబ్బు అచ్చు ఇలానే ఒక మహిళను, ఆ మహిళా కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఇది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి టౌన్లో ఆ మహిళకు ఒక పనికి మాలిన భూమి, శ్మశానం పక్కన భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇక్కడే చెప్పాను, లెఫ్ట్ రైట్ అని చెప్పేసి. నీ పేరున ఆ భూమి ఉండకపోవచ్చు, కానీ నీ లెఫ్ట్కో రైట్కో రిజిస్ట్రేషన్ చేసి ఆ అమాయక మహిళను మోసం చేసి డబ్బు పెరుగుతుందని చెప్పి ఆశ చూపి ఏం చేశావు? మొత్తంగా మోసం చేసిన మాట వాస్తవం కాదందామా? సో ఇది ఆయన ఒక ఫ్యామిలీ మాత్రమే. ఇలాంటి ఫ్యామిలీస్ దాదాపుగా వందల్లోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ మరి బాధితులు ఎందుకు బయటకు రావడం అంటే బయటకు వచ్చారు, కానీ సెటిల్మెంట్లు అనే ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది కదా, ఆ సెటిల్మెంట్ల ద్వారా అంటే తిరగబడితేనే అది కూడా తిరగబడితేనే సెటిల్మెంట్ చేసుకోవడం ఆయనకున్న అలవాటు అది. సో మొత్తంగా డబ్బు సంపాదన ధ్యేయంగా, డబ్బు సంపాదన కోసం జగిత్యాల జిల్లానే కాదు, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, బోధన్, బైంసా, ఒక ఊరేంటి అనేకమైన పట్టణాల్లో అమాయక జనం నుంచి డబ్బులు పోగేసుకుంటున్న మాట వాస్తవం కాదా? బ్రతకడానికి డబ్బు కావాలి, గాలి, నీరు, నింగి, నేల, ఆకాశంతో పాటు డబ్బు కూడా ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో నేను బతకాలి అంటే ఇతరులను మోసం చేయాలి, మరి ఏం చేయాలన్నా అని అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదా? ఇవన్నీ కూడా సినిమాలో చూపించేటువంటి సన్నివేశాలు అచ్చు ఇక్కడ ఫాలో అవుతూ జనాన్ని మోసగించడం లేదా? సో మొత్తంగా సంతానం లేదని చెప్పేసి మొన్నే కమ్మరపల్లి మండలం నుంచి ఒక ఫిర్యాదు కూడా రావడం, కానీ డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ లేకపోవడం నిజం కాదా? ఇది మొత్తంగా ముచ్చట. మరి ఇంతటి అంటే ఇదొక్కటే విలేజ్ అని కాదు, ఇలాంటి విలేజ్లు చాలానే ఉన్నాయి కదా, చాలామంది మోసపోతూనే ఉన్నారు కదా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో ఒక అమాయకమైనటువంటి ఒక మహిళ కుటుంబాన్ని మోసం చేసి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి, డబ్బు వస్తుందని చెప్పేసి ఇలా దర్గా నిర్మించి ఆమెను లక్షల్లో ముంచిన మాట వాస్తవం కాదా? ఇది ఒక పెద్ద మనిషి సమక్షంలో పంచాయతీ చేసిన మాట వాస్తవం కాదా? సో ఇదన్నమాట సంగతి. మరి ఆయనకు సపోర్ట్ చేసే చాలామంది మీరు మోసపోకుండా ఉంటే చాలు అనేదే మా టుడే న్యూస్ యొక్క కోరిక. రీజన్ ఏంటంటే ఇక్కడ ఆయన మతం కాదు, మనుషుల అమాయకత్వమే ఆయనకు కావాల్సింది. మోసపోయేవారు ఉంటే చాలు, మోసం చేయడానికి నేనున్నా కదా అంటూ ముందుకెళ్ళి వాళ్ళను మోసగిస్తూ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డాడు ఆ బాబా. సో మొత్తంగా చాలా మొన్న లాస్ట్ టైం రీల్లో చాలామంది అంటే ఒక రకరకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. సో నేనేమంటానంటే ఆ కామెంట్స్లో మీరు చాలా చాటభారతమైన కామెంట్స్ పెట్టారు కదా, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ మాట ఒక్కసారి ఆయన అడగండి, ఇది నిజం కాదందామా? ఈ గ్రామంలో ఒక మహిళను మోసం చేసిన మాట వాస్తవం కాదందామా? సో ఇదండి సంగతి.
పోలీస్ అధికారులైతేనేమి, రెవెన్యూ అధికారులైతేనేమి, వారు చూసి చూడనట్టు ఉంటున్నారు అని నేనేమనుకోను. కాకపోతే వారికి ఒక ఫిర్యాదు కావాలి అనేదే వారి ఉద్దేశం. సో మొత్తంగా ఈ బాబా యొక్క భాగవతం తప్పకుండా త్వరలోనే బయట పడుతుంది అనేది వాస్తవం. జనం అమాయకత్వం ఆయనకు డబ్బు సంపాదనకు మార్గం. సో ఇలాంటి బాబాలని నమ్మి మోసపోవద్దు, డబ్బు కోల్పోకూడదు. సంతానం అనేది వైద్యుల వద్దకు వెళ్తే అవుతుంది, కానీ ఇలా చదువురాని వారి దగ్గరికి వెళ్ళి చేతిలో ఏదో పెడితే ఏది కాదు అనే నిజం తెలుసుకోవాలి. సో మొత్తంగా ఇది భర్దీపూర్ బాబా కథనంలో రెండో అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మా ఈ కథనం నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు బాధితులైతే మీరు బాధితులైతే మాకు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా మేము చూస్తామని తెలుపుతూ ఈ కథనం ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.